రఘోయాగక్రమారాధ్యాయై నమః. రఘోయాగము అంటే ఏకాంతంగా చేసే యాగం. ప్రభుత్వం వారికి దొరకకుండానో పోలీసు వారికి దొరకకుండానో రకరకాల మద్యమాంసాలతో చేసే పిచ్చి ఆరాధనలు కాదు. రహస్యం అనే శబ్దానికి సంస్కృతంలో రహస్యం ఉంటుంది. రహస్యం ఎప్పుడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు అది రహస్యం, అసలు మన ఒంట్లో ఉన్నప్పుడే అది రహస్యం. పెదవి దాటితే పృథివి దాటినట్టే అన్నారు. రహస్యం అంటే ఇద్దరి మధ్యలో ఉండేది రహస్యం కాదండి, ఒకటిలోనే ఇంకిపోయేది రహస్యం. ఒకళ్ళలోనే ఇంకిపోవాలి, బయటికి రాకూడదు. అసలు కొన్ని రహస్యాలు అంతే ఆ జీవిలో ఇంకిపోతాయి. మన జీవితంలో కూడా కొన్ని ప్రాణాంతకమైన రహస్యాలు ఉంటే చెప్పకూడదు, ఎంత ఆత్మీయులకు కూడా చెప్పకూడదు. ఎవరితోనో కాస్త మాట మంతి కలవగానే మనం చెప్పేస్తూ ఉంటాం. అందుకే సత్యాయ మితభాషిణాం అన్నారు. ఆ మితభాషిత్వం సత్యం కోసమే కాదు, అనవసరపు విషయాలు బయటికి రాకుండా కూడా కాపాడుతుంది. అంచేది రహస్యం అంటే అర్థం ఇద్దరి మధ్యలో ఉండడం, ముగ్గురు మధ్యలో ఉండడం కాదండి. ముగ్గురు మధ్యలో ఉన్నాక రహస్యం ఏమిటి? 3 రొళ్ళు 6 చెవులు ఉన్నాయి, 3 నోళ్ళు ఉన్నాయి కనీసం. ఈయన ఒకడికి చెప్పాడు, ఇద్దరికి చెప్పాడు, ఆ ఇద్దరు 2000 మందికి చెబుతారు. ఇంకోటికి చెప్పినా అంతే. అందుకే తెలుగులో సామెత. ఒక సామెతలు తెలుసుకుంటే మనం వేదాలన్నీ చదివినట్టే. అంతే, పండితులకి వేదం వల్ల ఎంత పరిజ్ఞానం కలిగిందో పామరులకి సామెతల వల్ల అంత పరిజ్ఞానము కలిగింది. సామెతలు వేద సాహిత్యంతో గొప్పగా గౌరవించాల్సిన విషయాలు. ఓ 10 సామెతలు చెబుతున్నాడంటే పల్లెటూరు వాడు వేద పండితులతో సమానం, వాడికి దండం పెట్టాల్సిందే. సామెతలు అంత గొప్పవి. పెదవి దాటితే పృథివీ దాటినట్టే. ఎంత గొప్ప సామెత అండి. ఈ అబ్బాయి ఇక వారికి చెప్పాను, వీరికి చెప్పాను, ఆత్మీయులు కదా అని చెప్పాను, ఎవరికి చెప్పొద్దని చెప్పి ఇవన్నీ వదిలేయి. అసలు నువ్వు ఎందుకు చెప్పావు? నీ పెదవి ఎందుకు దాటింది? ఇంక పృథివీ దాటినట్టే దానికి సిద్ధపడే చెప్పు. అందులో ఇవ్వాడు మరీ ప్రమాదం. సామాజిక మాధ్యమాలు విజృంభించి ప్రతివాడి చేతిలో ఓ పత్రిక ఫేస్బుక్ రూపంలో, ప్రతివాడి చేతుల్లో ఓ టీవీ, వాట్సాప్, వీటి రూపంలో